జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని సడన్ విజిట్ చేశారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. 12 గంటలు దాటుతున్నా కొందరు ఉద్యోగులు ఆఫీస్కి రాకపోవడంపై మండిపడ్డారు. ఇలానే ఇష్టం వచ్చిన టైంకి డ్యూటీకి వస్తే మెమోలు జారీ చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు లాంగ్ స్టాండింగ్ లో ఉన్న ఉద్యోగులను ఖచ్చితంగా బదిలీ చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కొంత సమయం ఇవ్వాలని, ఇన్ని రోజులు సడన్ విజిట్స్ చేయలేదని, రేపటి నుంచి అన్ని డిపార్ట్మెంట్ల హాజరు తన టేబుల్ పై ఉండాలన్నారు. నిర్లక్ష్యంగా ఉంటే వేటు తప్పదంటున్న విజయలక్ష్మితో మా ప్రతినిధి రాముడు ఫేస్ టు ఫేస్. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల పనితీరుపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల్లో అన్ని కార్యాలయాల్లో పరిశీలించారు. పరిస్థితి ఎలాగా ఉంది మేడం? మీరు చూశారు కదా ఉద్యోగుల పరిస్థితి, వాళ్ళ అటెండెన్స్ ఏ విధంగా ఉందని. ఐ విల్ నాట్ సే సాటిస్ఫాక్టరీగా ఉంది, మరి అన్సాటిస్ఫాక్టరీ కూడా. ఎందుకంటే పని చేసే వాళ్ళు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు, రాని వాళ్ళు రావట్లేదు. సో అది స్ట్రిక్ట్ గా నేను ఎవ్రీ ఫ్లోర్ మీరు చూసినట్టయితే ఎవ్రీ ఫ్లోర్ కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. కొందరు 10 o'clock వస్తున్నారు, కొందరు 12 o'clock వస్తున్నారు, కొందరు 11 o'clock వస్తున్నారు. సో అది నాకు కొంచెం కష్టం అనిపించింది. అంటే ప్రధానంగా సిటిజన్స్ తో ఎక్కువ సంబంధం ఉండేటువంటి ఆఫీస్ జీహెచ్ఎంసీ. వాళ్ళ ఫైల్స్ అవి చాలా వేగంగా మూవ్ కావాలి. కానీ జీహెచ్ఎంసీకి వచ్చినామంటే చెప్పులు అరిగేలా తిరుగుతారు అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు ఈ అధికారుల ఈ సిబ్బంది అటెండెన్స్ చూసినప్పుడు దీనిని పోగొట్టడం కోసం మీరు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతారు? అదే నేను చెప్తున్నాను. అందుకే ఈ రోజు నుంచి అవన్నీ కూడా ఖతం, అక్కడి నుంచి అక్కడి వరకే ఆపేయాలి. రేపటి నుంచి ఏం చేద్దామా అన్నది వి షుడ్ ఫోకస్ ఆన్. అదే నేను మా ఏసీ అడ్మిన్ గారితో కూడా చెప్పాను, ఏంటంటే అంత లిస్ట్ తీసుకుని రావాలి. అండ్ ఆల్సో ఒక సర్క్యులర్ కూడా పాస్ చేస్తాము. ఈ రోజు 10:30కి షార్ప్ ఎవరైనా సరే 10:30కి వాళ్ళ సీట్ లోపల కూర్చోవాలి. ఇన్ఫాక్ట్ 5 minutes ఎర్లీగా వస్తే నాకు చాలా సంతోషం. ఎందుకంటే 10:35 వరకు కూడా మేము వెయిట్ చేస్తాం, ఒక 5 minutes గ్రేస్ పీరియడ్. ఎందుకంటే చాలా మంది కూడా చిన్న చిన్న బహానాలు, లైక్ బస్ దొరకలేదు, ఇవాళ లేట్ అయింది, ఇవాళ ఒకటే రోజు లేట్ అయింది, నిన్న అవ్వలే. సో దట్ ఈస్ నాట్ ఇట్. ఎప్పుడైతే మనం వర్క్ చేయాలా అనుకునే ఒక టైం, ఒక డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మనం ఒక 5 నిమిషాలు ఎర్లీగా స్టార్ట్ అవుతాం ఇంటి నుంచి. ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్కి నేను వెళ్ళాలా 5 o'clockకి అంటే నేను 4 o'clock నుంచే రెడీ అయ్యి 5కి అక్కడ ఉండాలా అని చూస్తాం. సో అదే విధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీని కూడా నేను అదే చెప్పాను. ఈ రోజు వెరీ మచ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు వస్తారు, సర్క్యులర్ పాస్ చేస్తాము. 10:30 నుంచి వాళ్ళకి ఏ టైం వరకు వర్క్ ఉందో ఆ టైం వరకు. అటెండెన్స్ కొంత మాన్యువల్ గా ఉంది, కొంతమందికి బయోమెట్రిక్ ఉంది, దాన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేయబోతుంది? అదే ఇప్పుడు చూడండి, కొందరు బయోమెట్రిక్ ఉంది, కొందరు సిగ్నేచర్స్ చేస్తున్నారు. ఇప్పుడు అందుకే నేను ఏసీ అడ్మిన్ గారిని నా దగ్గర రమ్మన్నాను. ఆమెతో కన్సల్ట్ చేసి కమిషనర్ గారితో కూడా మాట్లాడి ఒక కొలిక్ వస్తాము. ఎందుకంటే ఇదర్ టోటల్ బయోమెట్రిక్ చేయాలా, లేకపోతే ఫేషియల్, కొత్తగా మేము ఫేషియల్ ఇది చేస్తున్నాం అది చేయాలా, లేకపోతే సిగ్నేచర్స్ అయితే తీసేద్దాము అనుకుంటున్నాము. ఇదర్ ఈ రెండుట్లో ఒక ఆప్షన్ పెట్టుకొని చేద్దాం. అంటే ఈ ఉద్యోగులకు సంబంధించి చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నారు, ట్రాన్స్ఫర్లు చేసినా వెళ్ళిపోవట్లేదు అనేటువంటి అవి కొన్ని ఉన్నాయి మేడం. దీనిపైన మీరు ఏ విధంగా ముందుకెళ్ళనున్నారు? అంటే చూడండి, ఇవాళ ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు అసెంబ్లీ అయింది, కమిషనర్ గారు కూడా బిజీగా ఉన్నారు, అందరు ఆఫీసర్స్ కూడా బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇంటర్నల్ కొన్ని అయితే స్టేట్ లెవెల్ లోపల అయిపోయాయి. ఇప్పుడు మన ఇంటర్నల్ లెవెల్లో కూడా నేను కమిషనర్ గారితో కన్సల్ట్ చేసి నేను వీ విల్ టేక్ అ డెసిషన్. అంటే చాలా విభాగాల్లో ఉద్యోగులు అంటే వేరే ఫారిన్ సర్వీస్లలో ఇక్కడికి వస్తున్నారు, వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ నుంచి అక్కడక్కడనే చూసుకుంటున్నారు. ఏసీ అడ్మిన్ కార్యాలయానికి కానీ ఆ సిబ్బంది కానీ ఎలాంటి సమాచారం వాళ్ళు ఎక్కడున్నారు, ఎంతకాలం నుంచి ఉన్నారు అనేటువంటి వివరాలు కూడా లేవు, వెళ్లేటప్పుడు కానీ వచ్చేటప్పుడు. దీనిపైన దీన్ని ఎట్లా స్ట్రీమ్ లైన్ చేస్తారు? అదే చెప్తున్నాను కదా, ఈ రోజు మేము తప్పకుండా అదే అంటున్నాను. ఈ రోజు మేము కమిషనర్ గారితో కానివ్వండి, ఏసీ అడ్మిన్ తో కానీ అన్ని కూర్చుని మాట్లాడినాక ఒక స్ట్రీమ్ లైన్ చేసి మీకు చెప్తాం. ఇది అంటే ఉద్యోగుల పనితీరును మెరుగుపరచడంతో పాటు పనులు ఎక్కువగా చేసే విధంగా, వచ్చినటువంటి సమస్యలను వేగంగా పరిష్కరించే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కనకరాజ్తో రాముడు, 10 TV, హైదరాబాద్.